హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఇంకా సాయంత్రం పనులైతే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. నేనైతే వంట అయితే చేయాలి. పనంతా కంప్లీట్ అయిపోయిందనమాట. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్‌లోకి ఏం కూర చేస్తున్నా అంటే చిన్న కోడిగుడ్లు టమాటా కూర అనమాట. ఇంకా కోడిగుడ్లు ఉడకబెట్టి ఇంకా టమాటా కూర చేస్తే అమ్ముల వాళ్ళైతే అస్సలే తినరు. ఇంకా కోడిగుడ్లు టమాటీలో పోసి చేసినా గానీ తినరనమాట. ఇంకా వేరైటీగా చేసి పెడితే మంచిగా తింటారు. వాళ్ళైతే ఎక్కువ టైం ఇదే తీసుకుంటారనమాట. కోడిగుడ్డు టమాటా చేయాలంటే చిన్న కోడిగుడ్లు అలా చేసి ఇంకా టమాటా కూర అయితే చేస్తా ఫ్రెండ్స్. వాళ్ళకి ఇష్టమైన కూర అమ్ములు వాళ్ళకి. ఇంకా చూసేయండి చిన్న కోడిగుడ్డు టమాటా కూర ఎలా చేస్తానో. కోడిగుడ్లు అయితే కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చానమాట. ఇప్పుడే 6 కోడిగుడ్లు అయితే తీసుకొచ్చాము. కోడిగుడ్లు అయితే ఇంకా గిన్నెలు అయితే పోస్తున్నాను అనమాట. పగలగొట్టి చూసారు కదా కోడిగుడ్లు అయితే ఇంకా గిన్నెలో మొత్తం పోసేసాను. ఇంకా వీటిలోకి అయితే పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, ఎల్లిపాయ వేసి ఇంకా దంచానమాట చిన్న రోట్లో అయితే. ఇంకా పచ్చగా దంచి కోడిగుడ్లల్లో కలుపుతున్నాను చూడండి. 6 కోడిగుడ్లు అయితే ఇన్ని వచ్చినాయి అనమాట. ఇంకా 6 కోడిగుడ్లు అయితే కలుపుతున్నాను అనమాట. ఇంకా పచ్చిమిరపకాయల పేస్టు, అల్లం, ఎల్లిపాయలు వేసి మంచిగా నూరాను కదా. వీటినైతే కోడిగుడ్లు అయితే మంచిగా కలిపి ఇంకా అట్లు అయితే పోస్తాను. చిన్న చిన్న అట్లు అదే గుంట పునుగులలో పోసి అట్లాగా చిన్న చిన్న అట్లాలు పోసి ఇంకా టమాటా కూర అయితే చేస్తానమాట. వెరైటీగా చేస్తేనే అమ్ములు వాళ్ళు తింటారు. ఇలా అంటే చాలా ఇష్టం అనమాట అమ్ములు వాళ్ళకైతే. ఇంకో మాట, మీరు పిల్లల్ని చూపియండి అని కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా చూపిస్తామండి. ఎందుకు చూపియము, ఒకరోజైతే ఇంకా వాళ్ళ కోసమైనా వీడియో తీస్తామన్నమాట. వాళ్ళని అడిగినందుకోసమైనా మేము వీడియో తీసి చూపిస్తాము. మాకైతే ఇద్దరు అమ్మాయిలు. ఇంకెంతమంది పిల్లలని కూడా కామెంట్ చేస్తున్నారు కదా. మాకైతే ఇద్దరు అమ్మాయిలు. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్తారు. ఎక్కువగా అయితే వాళ్ళని వీడియోలలో అయితే పెట్టలేదు. బ్యాక్కి వెళ్ళి చూడండి, ఒక్కొక్క వీడియోలో అయితే ఉంటారు. ఇప్పుడైతే ఇక ఎక్కువ తీయట్లేదు అనమాట. స్కూల్కి వెళ్ళే టైంలో ఇంకా కుదరట్లేదు. అందుకనే వాళ్ళనైతే ఎక్కువగా వీడియోలలోకి అయితే తీసుకోవట్లేదు. తప్పనిసరిగా మీరు అడిగినందుకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. మరి ఇంకా చిన్న కోడిగుడ్లు అయితే ఇలా చేశాను అనమాట. గుంట పునుగులలో ఇంకా కలిపి పెట్టుకున్న ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, కోడిగుడ్లు కలిపి పెట్టానుగా. కొంచెం లైట్గా ఉప్పేసాను, ఎందుకంటే కూరలో వేస్తాం కదా. అందుకని కొంచెం లైట్గా ఉప్పేసి ఇంకా గుంట పునుగులలో పోసి కోడిగుడ్లు అయితే టమాటా కూర కాగానే ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసిన తర్వాత ఈ రెడీగా పెట్టిన కోడిగుడ్లను అయితే ఇంకా అలా వేసాననమాట. ఒక 5-10 నిమిషాలు ఉంచి కొత్తిమీర పుదీనా ఉంటేనే, లేకపోతే కాదు, ఉంటే వేసి ఇంకా దించడమే అనమాట. ఇప్పుడైతే చిన్న కోడిగుడ్డు టమాటా కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసు చిన్న కోడిగుడ్డు టమాటా కూర? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం. అమ్ములు వాళ్ళైతే చాలా ఇష్టపడి తింటారు. అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తా ఫ్రెండ్స్. కూర నచ్చితే చిన్న లైక్ వేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మరి కొత్తగా చూసేవాళ్ళు అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మరి మన ఛానల్ నేమ్ వచ్చేసి నాగమణి విలేజ్ అండ్ లాక్స్ అనమాట. ఇంకా ముందు ముందు చాలా వీడియోలు వస్తాయి చూడండి. ఓకేనా. మరి బాయ్, గుడ్ నైట్ అందరికీ.